అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న నవంబర్ 19వ తేదీన తెలంగాణ గిరిజన సంఘం లగచెర్ల ప్రాంతంలో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లగచెర్ల ప్రాంతంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనలు తెలియజేశామనే పేరుతో ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ గిరిజన సంఘం నాయకులు, కార్యకర్తలను అన్ని జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకి తీసుకొచ్చారు. ఈ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న ఈ అప్రజాస్వామిక చర్యల్ని, ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని, ఈ అరెస్టుల్ని తీవ్రంగా తెలంగాణ గిరిజన సంఘం ఖండిస్తుంది. ప్రజాస్వామిక వాదులు కూడా ఈ అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనల పైన ఇంత ఉక్కుపాదం నిర్వహిస్తూ ఉన్నది? గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. అప్రజాస్వామిక చర్యలని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనేకమైనటువంటి ఆందోళన వీళ్ళు కూడా చేశారు కదా, చేయనీలేదని చెప్పారు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ఇదొక ప్రజల కోసం తీసుకొచ్చిన పాలనలాగా చెప్తున్నారు కదా. మరి లగచెర్ల ప్రాంతంలో మీరు చేస్తున్నట్టు ఏంటి? నిన్న మా మీద ప్రయోగించిన పోలీసు నిర్బంధం చూస్తే ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా అని అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం టుంకిమెట్ల అనే ప్రాంతంలో, అది లగచెర్లకి సరిహద్దు ప్రాంతం, మొత్తం ఎక్కడ చూసినా బారికేడ్లు, ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు, వందలాది మంది పోలీసులు, ఆ గ్రామాల్లో పికెట్లు. ఏంది యుద్ధ వాతావరణం? ఎందుకు ఇంత బలవంతంగా భూసేకరణ చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం మీరు అక్కడే ఏర్పాటు చేయదలుచుకుంటే దళితులు, పేదలు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి అసైన్డ్ భూములు జోలికి ఎందుకు వెళ్తా అన్నారు? అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనే పేరుతో తరతరాలుగా అసైన్ చేసినటువంటి దళితులు, గిరిజనులకు అసైన్ చేసినటువంటి వందలాది ఎకరాలను భూముల్ని బలవంతంగా నష్టపరిహారం కూడా లేకుండా చౌకగా మీరు లాక్కొని అక్కడ పారిశ్రామిక అధిపతులకి కట్టుబెట్టాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన చర్య నిజంగా అక్కడ మీరు ఏర్పాటు చేయదలుచుకుంటే మీ సొంత నియోజకవర్గంలో మీ బంధువులకి వందల వేల ఎకరాలు ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏర్పాటు చేయొచ్చు కదా, ఆ భూముల్ని ఇవ్వచ్చు కదా. ఎందుకని చేయట్లేదు అంటే దళితులు, గిరిజనులు, పేదల భూముల్ని చౌకగా కొట్టేయచ్చు. ప్రభుత్వ భూములు ఉన్నాయనే పేరుతో మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని, ఈ అరాచకాన్ని ఈరోజు రాష్ట్రంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. అందరూ ప్రజాస్వామిక సంఘాలు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. మీ చర్యల్ని రాబోయే కాలంలో మీరు వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మేము కూడా తెలంగాణ గిరిజన సంఘం మీరు అరెస్టులు చేసి, మమ్మల్ని ఫోన్ ట్యాప్ చేసి, మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళనీయకుండా చేసి ఇంత నిర్బంధం ప్రయోగిస్తే నిర్బంధానికి మేము భయపడే ప్రసక్తే లేదు, మీ అరెస్టులకు మేము భయపడే ప్రసక్తే లేదు. ఇంకా తీవ్రంగా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల్ని ఒక్క వాగ్దానం కూడా వదలకుండా, ఇప్పటికి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. అన్ని వాగ్దానాల్ని అమలు చేయించేదాకా కలిసి వచ్చే ఈ రాష్ట్రంలో గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి గిరిజన హామీల్ని సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తాం. మీరు ఈ విధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గత ప్రభుత్వానికి ఏదైతే పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే పడుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీరు లగచెర్లలో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయండి. మా గిరిజన సంఘం కార్యకర్తల్ని అర్ధరాత్రి నుంచి అన్ని జిల్లాల్లో అరెస్ట్ చేసిన వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.